నిన్న ఐతారం ఇక ఐతారం వచ్చిందంటే ఇంట్లో అంగడి ఎంత దాగివన్నాడో ఏమో తెల్లారి ఆఫీస్కురామంటే మా మామ అబ్బ కోడలు ఈ నొప్పి ఆ నొప్పి తల తిరుగుతుంది కాళ్ళు గుంజుతున్నాయి అని తీరొక కారణాలు చెప్పి నాతో తిట్ల పడతాడు. మరి ఇయ్యాలనన్నా తిట్ల పడకుండా ఆఫీస్కి వస్తాడా లేకపోతే పాత కథనైనా ఏం చేస్తుండో ఈ మోతేవారి. ఓ కోడలో నా కోడలా ఇట్లా అయ్యిందే కోడలా, ఎందుకు ఇట్లా అయితే కోడలో కోడలా, ఇట్లా అయితే అనుకోలేదు కోడలా. అయ్యో గంతగానం ఏడుస్తున్నాడు మా మామ. ఏమైంది మామ? ఓ మామ ఏమైంది? అయ్యో ఇంకేం కావాలే కోడలా, అయిన దానికి సరిపోదా. ఓ లక్ష్మి నేను ఆగలేనే చచ్చిపోయినట్టు తగ్గిలాసలా నీళ్ళు ఇయ్యవే లక్ష్మి. ఓ కోడలా ఎంత పనైంది కోడలా. ఏమైంది మామ? అంతగానం ఏడుస్తున్నావు? ఓ అత్త నీళ్ళట తెచ్చి. ఏమైంది మామకు? అదే నేడికి పోవాలా దేవుడా. ఓ లక్ష్మి ఆడలచ్చినవే ఆ గిలాస నీళ్ళతో పాటు కింద షాయి పట్టు కూడా పోయవే దేవుడా. నేనేం దేవుడా, ఈ గర్వ భగవానికి కూడా రావద్దు దేవుడు నా దేవుడా. కోడలా ఈయన నిజంగానే ఏడుతున్నాడా లేకపోతే కథలు పడుతున్నాడా? కోడలా కోడలా సూర్యుడు తూర్పుకే ఉదయిస్తాడు కోడలా కోడలా. అమ్మతోడు కోడలా సూర్యుడు పడవరకే అస్తమిస్తాడు కోడలా. ఈ నిజం నీకు తెలియదు కోడలా. ఎట్లా చెప్తుర్రా భగవంత కోడలు. డౌట్ లేదు నిన్న తాగింది దిగలే చెప్తే మా అత్త అంతదని ఇట్లా చేస్తుండు. మామా తాగింది దిగలే కదా? అవ్వ తోడు అక్క తోడు నీ తోడు నా తోడు తాగలే కోడలా తాగలే. దేవుడా దేవుడా నన్ను ఎట్లా అనుమానిస్తున్నారో చూస్తున్నావా దేవుడా. ఎందుకు అడ్డమైన బతికించినావు, ఎందుకు ఇంత పరిచయం చేస్తున్నావు దేవుడా. సరే సరే ఊకో మరి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఓ కోడలా ఏం చెప్పాలి, తెలంగాణలో మందు రేట్లు పెరగబోతున్నాయట కోడలా కోడలా. తర్వాత నువ్వు ఇచ్చే జీతానికి నేను ఎట్లా కొనుక్కుందును మందు కోడలు కోడలా. నువ్వు ఇచ్చే పైసలతో మందు రాదు కోడలా. బుడ్డి కూడా వచ్చే పరిస్థితి కనబడతలేదు కోడలా. నీ తాగుపోతాడా మందు ధరలు పెరుగుతున్నాయని ఎడుతున్నావా? కొంచెం అని ఇజ్జతున్నదా? అట్లా కాదు కోడలా. అమ్మ తోడు కళ్ళు చక్కగా కనిపిస్తలేవు కోడలా. గుడ్లన్నీ గరగర గరగర అంటున్నాయి కోడలా. నాకేం కనబడతలేదు, నరాలు మొత్తం ఎవరో పిసికినట్టే అవుతున్నది కోడలా. రాత్రిలో నిద్ర కూడా వస్తలేదు. కళ్ళు చక్కగా కనడకపోతే కళ్ళ డాక్టర్ దగ్గరికి పోవాలి, ఇట్లా మూలకు కూర్చొని ఏడ్చుడు కాదు. అయ్యో కోడలా నీకేం చెప్పాలి, దవా కూడా పని చేస్తలేదు కోడలా. పెయ్యంతా మబ్బు అవుతున్నది కోడలా. ఈ తాగుబోతున్న బతుకు బాధ నీకేం తెలుసు కోడలా. అరే పిచ్చిలేసిందా? ఓసారేమో మందర పెరిగినాయి అంటావు, ఓసారి కళ్ళు కనబడతలేవని ఏడుతున్నా అంటావు, ఓసారి పెయ్యంత పుండు ఉన్నది అంటావు. ఏంది నీ లొల్ల అసలు? అమ్మయ్యా ఇప్పటికి అయిపోయింది. ఈ నెలలో మళ్ళొక్కసారి ఏడిస్తే సరిపోతుంది. ఓ మామ ఏంది నాటకాలా? అంటే ఇప్పటిదాకా ఏడిచింది నీయం కాదా? ఏంది అంత నేను పరిచయం చేస్తేవే? అగో పరిచయం చేసేదేమున్నది, నేను ఏడ్చినా కానీ ఏడ్చినట్టే ఉన్నది కానీ ఏడవలే. నేను కూడా కొట్టినా కానీ కొట్టలేదని చెప్పి నాలుగిత్తా చెప్తున్నా. బావా కోడలా కోడలా కోడలా. అయ్యా ఆపు అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్కన ఏడవకు. అసలు ఏంది ముచ్చట? ఈ నెల మళ్ళోసారి ఏడుస్తానంటున్నావు, ఏంది అసలు? అరే ఇట్లా ఏడ్చినప్పుడు కళ్ళ నుంచి నీళ్ళొస్తే అప్పుడు పారాసింథమెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి ఎండార్సన్ను రిలీజ్ చేస్తుందట. అప్పుడు ఎంత బాధ ఉన్నా తేరుకుంటారట మనుషులు. అంతేకాదు కళ్ళ నుంచి నీళ్ళొస్తే డస్ట్ గిట్ల ఏమైనా ఉన్నా కూడా బయటికి పోతాయట, కళ్ళు మంచిగా అవుతాయంట. అందుకే ఇప్పుడు ఏడ్చినామనుకో మందు ధరలు కూడా పెరుగుతాయన్న బాధను కూడా మర్చిపోతా, కళ్ళు మంచిగా కనబడతాయి, పానం అలకగా అవుతుంది, ఎన్ని లాభాలు. అందుకే ఏడుస్తున్నా కూడా. కావాలంటే నువ్వు కూడా ఏడుపు ఇంకో గంట సేపు. నిజమేనా ఇది? అరే చిన్నపిల్లగాళ్ళు ఏడితే వాళ్ళు మంచిగా ఫోటో తీసుకుంటారట, వాళ్ళ పనం కూడా నిమ్మలం అవుతుందట. ఇట్లా ఏడుపుతోని ఎన్నో లాభాలు ఉన్నాయి అన్నట్టు. ఎవరు చెప్పారు నీకు ఈ ముచ్చట? అరే మంచి మంచి డాక్టర్లు పెద్ద పెద్ద సర్వేలే చెప్తున్నాయి. కొన్ని దేశాలలోనైతే ఇట్లా ఏడ్చే సెంటర్లు కూడా పెట్టిండ్రు తెలుసా నీకు. ఏడవాలనుకునేటోళ్ళు అందరూ ఆడికి పోయి మంచిగా కావాల్సినంతసేపు ఎంత గట్టిగా అయితే అంత గట్టిగా ఏడవచ్చు అన్నట్టు. ఇంకో ముచ్చట తెలుసునా, అమెరికాలో ప్రతి ఆడామే సగటుకు నెలకు 3.5 సార్లు ఏడుస్తుందట. అట్లనే మొగోళ్ళు 1.9 సార్లు ఏడుస్తారట.
అట్లనే చైనా ఆడోళ్ళు అయితే నెలకు సగటున 1.4 సార్లు ఏడుస్తారట. అందుకలే నెలలకు 2 సార్లు ఏడుస్తే మంచిదని చెప్పి పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్నాడు. సరే కూడలా, ఇక ఇట్లా ఏడ్చుకునే బాధ 10 మంది చూస్తే ఇజ్జత పోతుంది. నేను మంచిగా ఇంటికి పోయి దర్వాజాలు వేసుకుని బాగా ఏడతా మీ అత్తతో సహా. నిజమేనుల్లా, ఏడితే గుండెల బాధ అంతా పోయి జర నిమ్మలమవుతుంది. అందుకే ఏడుపు ఎన్నో రకాల మంచిదంటారు. కానీ కావాలని ఇట్లా ఏడ్చుడు కాదు. బాధ ఉన్నప్పుడు దానంటే అదే వస్తుంది కదా దుఃఖం. అప్పుడు ఆపుకోకుండా ఏడవాలి. అన్నట్టు జనాలు ఏడితే బాధ పోతుందని అందరు ఇళ్ళల్లో కూర్చుండి కావాలని ఏడ్చారు. మనసుకు దుఃఖం అనిపించినప్పుడే ఏడవాలి. సరేనా?